ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుంటారని ఆశిస్తున్నాను. ఈరోజు నేనేంటంటే వీడియో తీద్దాం అనుకుంటున్నాను. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. బట్ కాకపోతే టైం అయితే కుదరలేదండి. ఎందుకంటే బిజీగా ఉండడం వల్ల నేను ఈ వీడియో చేయలేకపోతున్నాను. అందుకనేసి ఈరోజు ఇంకా ఖచ్చితంగా చేయాలని అయితే ఫిక్స్ అయ్యాను. ఏంటి ఆ వీడియో అనుకుంటున్నారా? నేను అంటే నా దగ్గర ఉన్న పట్టు శారీ కలెక్షన్ అండి. అంటే నేను ఎన్ని పట్టు చీరలు ఉన్నాయి ఏంటి అనేది మొత్తంగా వివరించేస్తాను. ప్లస్ ఇప్పుడైతే నేను పట్టు చీరలు అన్నీ అంటే హోల్డింగ్ చేయించాలనేసి మొత్తం అన్నీ బయటికి తీసానండి. ఆ వీడియో చూపించేసి తర్వాత కూడా నేను ఆఫ్టర్ అంటే రోలింగ్ అయిపోయిన తర్వాత కూడా ఎలా ఉంటాయి నా శారీస్ ఏమనేది కూడా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. చూడండి, ఇదైతే నా ఫస్ట్ శారీ అండి. మ్యారేజ్ అయినప్పుడు మా అత్త వాళ్ళు తీసిస్తారు కదా శారీ, అది చూడండి ఇలా ఉంది. గ్రీను ప్లస్ మెరూన్ రెడ్ కాంబినేషన్లో డబల్ షేడింగ్ అండి. ఇది ఒరిజినల్ పట్టు శారీ అండి. అంటే చాలా వెయిట్ కూడా బాగా ఎక్కువ ఉంది ఇది చూడండి. నేను హోల్డింగ్ అయితే దీన్ని చేయించేసాను. చూడండి ఎలా ఉందో. మొత్తం శారీ అంతా ఇలా ఉంటుంది. పళ్ళు పాటు ఇది శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది. చూడండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇలానే ఉంటుంది శారీ అయితే. దీనికి బ్లౌజ్ అయితే నేను ఏం పెద్దగా డిజైన్ చేయించలేదండి. సింపుల్గానే చేసేసుకొని నార్మల్గా స్టిచ్ చేసుకున్నాను. ఈ శారీకి అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే బ్లౌజ్ అయితే లేదండి. దీన్ని యూజ్ చేయట్లేదు, పక్కన పెట్టేశాను. దీనికి వేరే బ్లౌజ్ స్టిచ్ చేసుకుందాం అనుకుంటున్నాను. కాబట్టి దీనికైతే బ్లౌజ్ అయితే లేదు. ఇది నాది ఇంకొక శారీ అండి. అది చూసారు కదా, అది వచ్చేసి గ్రీన్ అండి. ఇది మెహందీ గ్రీన్ చూడండి, చాలా బాగుంటుంది. ఇది కూడా కాంబినేషన్ వచ్చేసి మెరూన్ రెడ్ అండి. దానికి బ్లౌజ్ వచ్చేసి నేను ఇలా స్టిచ్ చేసుకున్నానండి. ఏం మరీ పెద్దగా ఏం లేదు. అప్పుడైతే హెవీగా డిజైన్స్ కూడా అలా యూజ్ చేసేదాన్ని కాదు. చూడండి, ఇలా సింపుల్గా చిన్న లేస్ టైప్ అలా వేసుకొని స్టిచ్ చేసేసుకున్నాను. ఇది నా సెకండ్ శారీ అండి. చూడండి, ఆల్ ఓవర్ శారీ అయితే ఇలానే ఉంటుంది. ఇది వచ్చేసి పళ్ళు పాటు. ఇది వచ్చేసి థర్డ్ శారీ చూడండి. ఇది బ్లూ కాంబినేషన్ అండి. ఇది కూడా అదంటే ఇది ఒరిజినల్ పట్టు కాదండి, మామూలుగా పవర్ లూమ్స్ అలా పట్టు అంటారు కదా, ఆ టైప్లో ఈ ప్యాటర్న్. ఇది వచ్చేసి బాగా బ్లూ కలర్ అండి. దీనికి వచ్చేసి పింక్ బార్డర్ వచ్చేసింది. సేమ్ బ్లౌజ్ కూడా పింకేనండి. ఇది వచ్చేసి పైట పాటు చూడండి, కుంపాటు ఇలా ఉంటుంది శారీ మొత్తం ఓవరాల్గా. ఈ శారీకి అయితే నేను బ్లౌజ్ ఇలా డిజైన్ చేయించానండి. మరీ హెవీగా కాకుండా సింపుల్గా చేసేసుకున్నాను. మరీ వర్క్ అలా ఏం కాకుండా డిజైన్ చేయించేసాను అంతే. జస్ట్ ఇలా టాజిల్స్ ఒకటే పెట్టేసుకున్నాను. సింపుల్గా ఉంటుంది కదా, మనం ఎప్పుడైనా చిన్న చిన్న అకేషన్స్ కూడా యూజ్ చేయొచ్చు అన్నట్టు. నేను హెవీగా అయితే వేయించుకోవట్లేదు ఈ శారీస్కి మాత్రం. నేను అన్నీ ఇలాగే నీట్గా పెట్టేసుకుంటున్నానండి. చాలా రోజులైంది యూజ్ చేసి పక్కన పెట్టేశాను. ఇది చూసారా, ఇది వైట్ వస్తుందండి. ప్యూర్ వైట్ కాదు, కొంచెం మరీ వైట్ కాకుండా లైట్ క్రీమ్ కలర్లో అలా ఉంటుంది. శారీ అయితే ఇలా ఉంది చూడండి. దీనికి ఇది వచ్చేసి పళ్ళు పాటు. శారీ మొత్తం ఇలాగే ఉంటుంది. ఇది కూడా నేను బ్లౌజు చాలా సింపుల్గానే స్టిచ్ చేసేసుకున్నాను. శారీ అయితే ఇది. ఈ శారీకి బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందండి, పింక్ కలర్ కాంబినేషన్. నేను ఇలా డిజైన్ చేసుకున్నాను చూడండి, సింపుల్గా. మరీ హెవీగా కాకుండా. హెవీగా ఉంటే వేసుకునేదాన్ని కాదండి, అప్పట్లో పెద్దగా ఇష్టపడేదాన్ని కాదు. వర్క్ అలాగా సింపుల్గానే డిజైన్ చేయించుకున్నాను. ఇది ఇంకొక శారీ అండి. చూడండి, బ్లూ కలర్ కాంబినేషన్కి లైట్ అంటే గ్రీన్ కలర్ బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది శారీ మొత్తం. ఇదైతే చూడండి, ఇది పళ్ళు పాటు. ఇది చిన్న చిన్న బుటాస్ వచ్చేసి ఉంటాయి. ఇది ఇలా ఉంటుంది. బయట వచ్చేసరికి ఇలా వచ్చేస్తుంది చూడండి. దీనికి బ్లౌజ్ అయితే నేను ఇలాగా వర్క్ ఉంటుంది కదా, అలా సింపుల్గా వర్క్ చేసి వేసేసుకున్నాను చూడండి. ఇది అటాచ్ చేస్తారు కదా, వర్క్ బయట దొరుకుతుంది లేస్ అలాగా, దాన్ని ఇలా సింపుల్గా స్టిచ్ చేసుకున్నాను చూడండి. ఇది ఒక శారీ. ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి. ఈ శారీస్ అయితే ఫొటోస్కి అలా ఎక్సలెంట్గా ఉంటుంది చూడండి. దగ్గరగా కూడా చూడండి ఎంత గ్రాండ్ లుక్ ఇస్తుందంటే. ఈ శారీ కూడా చాలా సూపర్గా ఉందండి.
స్మూత్గా ఉంది చూడండి. ఫ్యాబ్రిక్ కూడా మరీ రఫ్గా అలా ఏం కాకుండా ఇదొక అంటే సాఫ్ట్ సిల్క్ టైపే పట్టులోన ఇదొక మోడల్. దీనికి బ్లౌజ్ వచ్చేసి నేను జస్ట్ ఇలా బోట్ నెక్ పెట్టేసుకున్నానండి, హెవీగా కాకుండా. జస్ట్ చూడండి ఇలా బాహుబలి హ్యాండ్స్తో స్టిచ్ చేసేసుకున్నాను. హ్యాండ్స్ అయితే ఇలా పెట్టేసుకున్నాను. ఇది బ్యాక్ పార్ట్ అండి. చూడండి నేను ఇలా స్టిచ్ చేసుకున్నాను సింపుల్గా, మరి హెవీగా నేను యూజ్ చేయను కాబట్టి ఇది కూడా ఇలా డిజైన్ చేసేసుకున్నాను. ప్రతి శారీ కూడా అంతేనండి, నేనైతే సింపుల్గా డిజైన్ చేసుకున్నాను. కొన్నిటికి హెవీగా చేసుకున్నాను, అంటే డిపెండ్ ఆన్ కాస్ట్ని బట్టి, ఒక్కొక్క కాస్ట్ని బట్టి దానికి ఏం డిజైన్ చేసుకుంటే బాగుంటుంది అనేసి అలా నేను డిజైన్ చేసేసుకున్నాను. చూసారా, ఇది పోచంపల్లి మోడల్ అండి. పోచంపల్లి పట్టు అనేది ఎవర్ గ్రీన్ కదా, ఎప్పుడు ట్రెండింగ్ ఉండే శారీ అండి. ఇది ఎప్పుడు ట్రెండీగానే ఉంటుంది. ఈ శారీ అయితే మొత్తం ఆల్ ఓవర్ ఇలానే ఉంటుంది. దీనికి వచ్చేసి కొంగు పార్ట్ అండి. ఇది బ్లూ కాంబినేషన్తో వచ్చింది. బ్లౌజ్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది, సేమ్ బ్లూ ప్యాటర్న్తోనే. నేను జస్ట్ దీనికి ప్రతిదానికి చిన్న బేబీ కుచ్చులు అంటారు కదండి, ఇలా చేసేసుకుంటాను, మరీ హెవీగా కాకుండా. కొన్నిటికి వేసుకున్నాను, కొన్నిటికి అయితే వేసుకోలేదు. చూడండి ఇలా ఉంటుంది ఈ శారీ ఓవరాల్గా. నేనైతే ఇవన్నీ హోల్డింగ్స్ అన్నీ తీసేసానండి, బట్ తర్వాత వేయిద్దామనే ఉద్దేశంతోనే వీడియో చేద్దామనేసి చేస్తున్నాను. దీనికి బ్లౌజ్ నేను చూడండి ఇలా బోట్ నెక్కే పెట్టేసుకున్నాను. జస్ట్ ఇది ఫ్రంట్, ఇది వచ్చేసి బ్యాక్ అండి. చూడండి ఇలా చిన్న ఉక్స్ పెట్టేసుకోవడమే శారీకి. బ్యాక్ ఉక్సులు ఇచ్చుకున్నానండి. ఇది ఫ్రంట్ కాకుండా చూడండి ఇలా ఉంటుంది బ్లౌజ్ అయితే. ఈ ఎల్లో కాంబినేషన్కి ఈ బ్లౌజ్ కాంబినేషన్ అండి. ఈ శారీ చూసారా, ఇది కూడా పోచంపల్లి మోడలే అండి. బ్లూ కలర్ ప్లస్ దీనికి వచ్చేసి పైట వచ్చేసి పింక్ వచ్చేసింది. బ్లౌజ్ కూడా పింకే అండి, బట్ బ్లౌజ్ అయితే ఎక్కడో స్టిచ్చింగ్కి ఇచ్చానండి, అది అందుకు ఆల్ట్రేషన్ కోసం ఇచ్చాను, మెజర్మెంట్ కోసం అనేసి. బ్లౌజ్ అయితే చూపించట్లేదు. బ్లౌజ్ అయితే దీనికి నార్మల్గా బాహుబలి హ్యాండ్సే పెట్టేసుకున్నానండి, జస్ట్ బోట్ నెక్ పెట్టేసుకొని. ఇది కూడా ఇలాగే స్టిచ్ చేసుకున్నాను. పోచంపల్లి మోడల్ సింపుల్గా ఉంటాయి కాబట్టి, లైట్ వెయిట్, చాలా బాగుంటుంది కాబట్టి. నెక్స్ట్ ఇది వచ్చేసి సాఫ్ట్ సిల్క్ అండి. ఇది కూడా గ్రీన్ కాంబినేషన్, అంటే గ్రీన్ బార్డర్ వచ్చేసి పింక్ శారీ అండి. శారీ మొత్తం ఇలానే ఉంటుంది చూడండి. ఇదో ఇలా సింపుల్గా ఉంటుందండి, సాఫ్ట్ సిల్క్ టైప్లో, మరీ ఎక్కువ హెవీ కాకుండా సింపుల్గా ఉన్నాయి చూడండి. దీనికి వచ్చేసి పళ్ళు పార్ట్, ఇది వచ్చేసి పళ్ళు పార్ట్. దీనికి జస్ట్ టజిల్స్ ఇలా వేసుకున్నాను చూడండి, హెవీగా కాకుండా. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఫుల్ వర్కే ఇచ్చానండి, అది కూడా టైలర్ దగ్గరే ఉంది. గ్రీన్ వచ్చేసింది, దీనికి హెవీగా వర్క్ చేసేసుకున్నాను, అది కూడా చాలా బాగుంటుంది. ఇదొక టైప్ ఆఫ్ శారీ అండి. చూసారా, ఇది కూడా ఒక శారీనే అండి. అన్నీ సింపుల్గా ఉన్నాయి చూసారా నా శారీస్. నేను హెవీగా అలాంటివి యూజ్ చేయను, అందుకనే ఇలా సింపుల్గానే తీసుకుంటాను. లైట్ వెయిట్ ఉంటాయి, ఈజీ క్యారీ చేయొచ్చు. మనం ఎక్కడికైనా ఫంక్షన్ వేర్ కానీ అలా వేసుకోవచ్చు. ఈ శారీ మొత్తం ఓవరాల్గా ఇలాగే ఉంటుంది. జస్ట్ ఇది పైట పార్ట్ అండి. దీనికి వచ్చేసి పింక్ బ్లౌజేనండి. దీనికైతే హెవీగా వర్క్ చేయించేసాను, అది కూడా చూపిస్తాను చూడండి. బ్లౌజ్ అయితే ఉంది, చాలా స్మూత్గా ఉంటుందండి. నాతో ఎక్కువ గ్రీను పింక్ కాంబినేషన్ ఉన్న పట్టు శారీసే ఉంటాయి, మోస్ట్లీ ఎల్లో ఇట్లా ఎక్కువ ఉన్న కలర్సే ఉన్నాయండి. అంటే కొన్ని ఎవర్ గ్రీన్ కలర్స్ అంటారు కదా, ఆ కలర్స్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అంటారండి. ఈ శారీలోకి బ్లౌజ్ అయితే నేను ఇలా డిజైన్ చేయించాను చూడండి. ఇదండి ఫుల్ వర్క్తో, హ్యాండ్ వర్క్ అండి, మిషన్ వర్క్ అయితే ఏం కాదు, ఎంబ్రాయిడరీ వర్క్ కాదు, హ్యాండ్స్ వర్క్. చూడండి హ్యాండ్ అయితే నేను ఇలా డిజైన్ చేశాను. ఇది కూడా చాలా బాగుంటుందండి చూడండి. పింక్ కాంబినేషన్ అండ్ గ్రీన్ అంటే సూపర్గా ఉంటుంది కదా. ఇది నా ఇంకొక శారీ, అంటే చాలా శారీస్లో నాకు మోస్ట్లీ పింక్ బ్లౌజెస్ ఉన్నవే ఉంటాయి. నేను అందుకే ఎక్కువ శాతం కొన్ని స్టిచ్ చేసుకోనండి. ఒక శారీలోకి 2-3 బ్లౌజెస్ కూడా అలా అడ్జస్ట్ అయిపోతాయి కదా, అలా అన్నట్టు. ఇది నేను శ్రీమంతంలో తీసుకున్న శారీస్ అండి. ఇవి చాలా కాస్ట్ పడ్డాయండి నాకున్న శారీస్లో కల్లా ఎక్కువ కాస్ట్లీ శారీస్ అంటే ఇవేనండి. దాదాపు 15,000 17,000 అలా పడ్డాయండి, 18,000 అలా పడ్డాయి ఒక్కొక్క శారీ. ఇదైతే చాలా హెవీగా ఉంటుందని తీసుకున్నాను. వెయిట్ కూడా బాగా ఎక్కువ ఉంటుందండి, క్యారీ చేయడానికి చాలా కష్టం.
బట్ ఫంక్షన్ అంటే తీసుకోవాలి కదా అన్నట్టు అలా తీసేసుకున్నాను. చూడండి, దీనికైతే ఇది పళ్ళు పార్ట్ అండి. ఈ టాజిల్స్ ఇలా వేసుకున్నాను. శారీ అయితే ఓవరాల్గా ఇలాగే ఉంటుందండి. అంటే దీంట్లో ఎక్కువ గోల్డ్ సిల్వర్ మిక్సింగ్ అయి ఉంటుంది. చూడండి ఎలా కనిపిస్తుందో, బాగా క్లారిటీగా చూడండి. ఎక్కువ కాంబినేషన్ గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో ఎక్కువ ఉంటుందండి ఈ శారీ వచ్చేసి. ఈ శారీకి నేను బ్లౌజ్ అయితే ఇలా హెవీ వర్క్ చేయించానండి. ఫంక్షన్ వేర్ అంటేనే మనకి లేడీస్కి హెవీ వర్క్ కదా. చూడండి, ఈ వర్క్ దాదాపు 3000 అలా పడిందండి వర్క్ చేయడానికి. ఇంకా స్టిచ్చింగ్కి మొత్తానికి ఒక 5000 దాకా ఖర్చు అయి ఉంటుంది. ఆ ఖర్చుతో ఒక శారీ కొనేచ్చంటారండి మా అమ్మ వాళ్ళందరూ. చూడండి ఎలా ఉంది, చూడండి వర్క్ అయితే ఇలా ఉంది. నాకున్న శారీస్లో కాస్ట్లీ శారీస్ అండ్ హెవీ వర్క్ శారీస్ అంటే ఇవి ఉంటాయండి. ఒక 3 శారీస్ చూసారా. ఇది నా శ్రీమంతం శారీస్. నెక్స్ట్ ఇంకోటి ఉంది చూడండి, ఎల్లో కలర్. ఎల్లో ఎవర్ గ్రీన్ అంటారు కదా. నేను శ్రీమంతానికి ఈ ఎల్లో శారీనే వేసుకున్నానండి. నాకు బాగా ఇష్టము. ఇది కూడా ఎట్లా అంటే ఎల్లో ప్లస్ గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్తో ఉందండి ఈ శారీ మొత్తం. నేనైతే ఇది రివర్స్ హోల్డింగ్ చేశాను. చూడండి ఎలా ఉందనేది చూపిస్తాను. చూసారా, శారీ అయితే ఇలా ఉంటుందండి. నేను అంతా రివర్స్ హోల్డింగ్ చేశానండి ఈ శారీని. చూడండి, శారీ అయితే ఓవరాల్గా ఇలాగే ఉంటుంది. దీనికి బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజే వచ్చిందండి. నేను కాకపోతే వేరే బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నాను. ఈ కుచ్చులు ఎలా ఉంటాయో అవే కలర్ కాంబినేషన్ ఉన్న బ్లౌజ్ని అయితే స్టిచ్ చేసుకున్నాను. ఇందాక కూడా చూసారు కదా మీరు, ఆ శారీ కూడా అంతేనండి సేమ్. అంటే రన్నింగ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లోనే బ్లౌజ్ వచ్చింది. బట్ అదంతా లుక్ ఉండదు అనేసి నేను అది కూడా ఆపోజిట్ బ్లౌజు ప్లెయిన్ తీసేసి స్టిచ్ చేసుకున్నాను. అంటే రిమైనింగ్ వేరే శారీస్లో కూడా వేసుకోవచ్చు అనే ఉద్దేశంతో అలా చేసుకున్నాను. ఈ శారీలోకి బ్లౌజ్ వచ్చేసి ఎలా ఉందంటే చూపిస్తా చూడండి. ఈ శారీలో బ్లౌజ్ ఇలా ఉంటుంది చూడండి. హెవీ వర్క్ ప్లస్ ఇది ఆపోజిట్ బ్లౌజ్ అండి. ఏమిట్లోకైనా వేసుకోవచ్చు అన్నట్టు నేను ఇలా గోల్డ్ కలర్ ప్లస్ సిల్వర్ ఇలా ఎల్లో మొత్తం మిక్స్ చేసి ఈ బ్లౌజ్ అయితే ఉంటుంది. చూడండి ఎలా ఉంటుందో చూడండి. ఈ టాజిల్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి. ఈ బ్లౌజ్కి చాలా బాగా స్టిచ్ చేశారండి. బ్లౌజు కూడా వర్క్ కూడా చాలా బాగుంది. ఇది చూసారా, ఇది కూడా అంతేనండి. శ్రీమంతం శారీనే చూడండి. ఇది కూడా ఎక్కువ న్యూ మోడల్ అండి. ఇది కూడా ఇప్పుడు ట్రెండింగ్ శారీసే కదా. హెవీ బిగ్ బార్డర్ ప్లస్ ఇది గ్రీన్ కాంబినేషన్తో పింక్ బార్డర్ వచ్చేసి బ్లౌజ్ కూడా పింక్ వస్తుంది. బార్డర్ మొత్తం ఇలా ఉంటుంది. కొంగు పార్ట్ అంతా ఇలా ఉంటుంది చూడండి. దీని కాంబినేషన్ వచ్చేసి బ్లౌజ్ పింక్ వచ్చిందండి. ఇది కూడా నేను హెవీ వర్క్ చేయించేసాను చూడండి. శారీ అయితే ఇలా ఉంటుంది ఓవరాల్గా. దీన్ని బ్లౌజ్ వచ్చేసి నేను ఇలా స్టిచ్ చేసుకున్నాను చూడండి. బ్లౌజ్ శారీ అయితే ఇలా ఉంది. దీని బ్లౌజ్ వచ్చేసి నేను ఇలా స్టిచ్ చేసుకున్నాను చూడండి. హెవీ వర్క్తో టాజిల్స్ ఇలా వచ్చాయి చూసారా. ఇది హ్యాండ్ వర్క్. నేనైతే ఫుల్ హ్యాండ్సే వేసుకుంటున్నానండి. ఈ మధ్య కాలంలో ఎక్కువ బాగా ట్రెండ్ అవుతుంది కదా. వర్క్ అయితే నేను ఇలా చేయించేసాను చూడండి. చూడండి హ్యాండ్ వర్క్ అయితే ఇలా ఉంది ప్రతిదీ. దీని కాంబినేషన్ ఇలా ఉంది చూడండి. బ్లౌజ్ అయితే చూసారా, ఇది కూడా చాలా సూపర్గా ఉంది చూడండి. కలంకారీ మోడల్ పట్టు శారీస్ అంటారు కదా. ఇది వచ్చేసి కుట్టు మోడల్లో ఒక శారీ అండి. ఇది బిగ్ బార్డర్ ఇలా వచ్చింది చూడండి. బ్లౌజ్ అయితే సేమ్ ఇలానే ఉంది. ఇది కూడా ఇంకా స్టిచ్ చేసుకోలేదండి నేను. బ్లౌజ్ అయితే ఇలానే ఉందండి. సేమ్ కాంబినేషన్ బార్డర్ కాంబినేషన్తోనే శారీ అయితే ఉంది చూడండి. పళ్ళు పాటు ఎలా ఉంటుంది ఏమైనా చూపిస్తాను చూసారా. ఇది పళ్ళు పార్ట్, ఇది బ్లౌజ్ అండి. సింపుల్గానే వచ్చింది. మనం కావాలంటే వర్క్ చేసుకోవచ్చు, లేకుంటే అలాగే సింపుల్గానే స్టిచ్ చేసుకోవచ్చు. మరి చూసారా, ఇది కూడా గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ అండ్ మెహందీ గ్రీన్ కాంబినేషన్తో అంటారు కదా. ఇది ఒక టెంపుల్ డిజైన్ బార్డర్ అండి. ఇది హెవీగా ఉంటుంది బార్డర్ అయితే. మొత్తం శారీ మొత్తం ఇలానే ఉంటుంది. ఇది వచ్చేసి కొంగు పాటు. దీనికి టాజిల్స్ అయితే ఇలా వచ్చాయి. దీనికైతే బ్లౌజ్ నేను ఏమి హెవీగా వర్క్ చేసుకోలేదండి. మొత్తం శారీ ఓవరాల్గా ఇలానే ఉంటుంది.
ఇలా ఉంటుంది చూడండి శారీ ఓవరాల్గా. దీనికి బ్లౌజ్ అయితే నేను సింపుల్గానే స్టిచ్ చేసుకున్నానండి, నార్మల్గా స్టిచ్ చేసుకున్నాను చూడండి. జస్ట్ ఇలా రౌండ్ పెట్టేసుకొని ఇలా స్టిచ్ చేసుకున్నాను, ఫుల్ హ్యాండ్స్ ఇచ్చుకున్నాను. ఇదండి ఇలా స్టిచ్ చేసుకున్నాను దీనికైతే బ్లౌజు. నెక్స్ట్ శారీ చూడండి, ఇది ఎల్లో అండ్ మెరూన్ రెడ్ ఆర్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి. ఎల్లో మెరూన్ రెడ్ కాంబినేషన్. శారీ ఓవరాల్గా ఇలాగే ఉంటుంది. దీనికి పళ్ళు పార్ట్ వచ్చేసి ఇలా ఉంది చూడండి, పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది నేను బ్లౌజ్ అయితే దీనికి ప్లెయినే స్టిచ్ చేసుకున్నానండి, దీంట్లో బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసుకోలేదు. ఎందుకంటే ప్రతిదానికి ఉన్న కలర్స్ అయితే నేను మోస్ట్లీ స్టిచ్ చేసుకోనండి. ఇది వచ్చేసి దీనికి అండ్ ఫస్ట్ చూపించాను కదా ఆ శారీకి ఇదే సేమ్ 2 శారీస్కి సింగిల్ బ్లౌజ్ అండి. నేను జస్ట్ ఇలా హ్యాండ్కి వర్క్ చేసేసుకున్నాను చూడండి, లేస్ బార్డర్ టైపు. ఇది వచ్చేసి శారీస్లోనే కట్ చేసి తీసుకున్నానండి. ఇది చూసారా ఇలా బ్యాక్ నెక్. ఇది చూడండి, ఇది కూడా అంతే అండి. చూడండి లైట్ అంటే మెంతి కలర్ టైపులో అలా వస్తుంది కదా, ఆ శారీ అండి ఇది. ఈ శారీ కింద బార్డర్ పార్ట్ చూడండి చాలా బాగుందండి ఈ కాంబినేషన్ కూడా. దీనికి పళ్ళు అయితే ఇలా వచ్చింది. ఓవరాల్గా శారీ అయితే ఇలానే ఉంటుంది, ఏమి మరీ హెవీగా లేదు కదా, మొత్తం రన్నింగ్ అంతా ఇలాగే ఉంటుంది. దీనికి జస్ట్ ఇలా బేబీ కుచ్చులు కూడా చేయించాను చూడండి, సింపుల్గా మరీ హెవీగా కాకుండా. ఈ శారీకి ప్లస్ చిన్న సైజ్ బార్డర్ కూడా ఉంది పైన కూడా చూడండి. దీనికి వచ్చేసి నేను బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నాను, సింపుల్ వర్క్తో చేసుకున్నానండి. డాటర్ కాంబో చేసుకున్నానండి నేను, మదర్ అండ్ డాటర్. చూడండి ఆ శారీ బ్లౌజ్ అయితే కనిపించట్లేదు, టైలర్ దగ్గరే ఉంటాయండి మోస్ట్లీ నా శారీస్ బ్లౌజెస్ కొన్ని. చూడండి మదర్ అండ్ డాటర్ కాంబో. పాపకైతే నేను ఇలా కుట్టించాను చూడండి సింపుల్గా. తనకి వర్క్ అయితే బ్లౌజ్ చేయించానండి చూడండి, సేమ్ ఇది బేబీకి వర్క్, పాపకి. నా బ్లౌజ్ కూడా సేమ్ ఇలానే ఉంటుందండి, వర్క్ మొత్తం సేమ్ పాపకి ఎలా ఉందో అలాంటి కలర్ కాంబోనే నేను కూడా తీసుకున్నాను బ్లౌజ్ కూడా. ఇవి 2 మదర్ అండ్ డాటర్ కాంబో అండి, చాలా సూపర్గా ఉంటుందండి కట్టుకుంటే మాత్రం. నెక్స్ట్ శారీ అండి, ఇది రీసెంట్గా అమ్మ వాళ్ళు పెట్టారండి, పాపకి 1 year కంప్లీట్ అవుతుంది వెంట్రుకలు తీసి అనేసి. నేను ఈ శారీ చూసుకున్నాను చూడండి, ఇది పట్టు శారీ, సిల్వర్ జరీతో ఎక్కువ ఉందండి, అంటే సిల్వర్ వీవింగ్ ఎక్కువ ఉంది. బ్లూ కలర్ కాంబినేషన్. ఫొటోస్లో అంత క్లారిటీగా కనిపించట్లేదు కానీ రియల్గా సూపర్ ఉందండి శారీ. ఫొటోస్కి అయితే కొంచెం డల్ కనిపిస్తుంది, ఇక్కడ కెమెరాలో కూడా అలాగే కనిపిస్తుంది చూడండి. ఇది నా నెక్స్ట్ శారీ, చాలా బ్లూ కలర్ కాంబినేషన్, చాలా బాగుందండి ఇది. నేను హెవీగా కూడా ఉంటుంది అనేసి నేను ఈ శారీ కూడా తీసుకున్నాను. నాకు ఈ కలర్ కాంబినేషన్లో అంటే ఇంత హెవీగా లేవు, లైట్ వెయిట్లో అలా ఉన్నాయి కదా, అది ఒక శారీ. ఆ శారీకి నేను బ్లౌజ్ ఇలా వర్క్ చేశానండి చూడండి, ఇలా ఉంది చూడండి వర్క్ అయితే. చిన్న చిన్న బుటార్స్ పెట్టేసుకొని నేను హ్యాండ్కి ఇలా చేసేసుకున్నాను. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ చూడండి, బ్యాక్ నెక్ ఇలానే సింపుల్గా చేసుకున్నా చూడండి, హెవీగా ఏం కాదు. చూసారా ఇలా ఉంటుంది మొత్తం డిజైన్ అంతా, చూసారా ఓకేనా. ఇప్పటి వరకు మీరు అంటే నేను యూజ్ చేసే శారీస్ చూసారంటే ఇవన్నీ నేను స్టిచ్ చేసుకొని 1 time or 2 times వేసుకున్న శారీసే. నెక్స్ట్ నా దగ్గర ఇంకా స్టిచ్చింగ్ చేయని శారీస్ కూడా ఉన్నాయి. నాకు శ్రీమంతంలో మోస్ట్లీ ఒక 7-10 దాకా పట్టు శారీస్ వచ్చాయండి, అప్పుడొకటి స్టిచ్ చేసుకుంటాను, అవి కూడా చూపిస్తాను చూడండి. చూసారు కదా చూడండి, ఇలా బాక్స్లోనే ఇలానే ఉండిపోయాయండి అవి. వచ్చినవి ఎలా పెట్టానో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంచేసుకున్నాను చూడండి. అవి ఏంటి ఎలా ఉంటాయని కూడా చూపిస్తాను 1 by 1. ఇది చూడండి, ఈ శారీ చూడండి, నేను ఇంకా ఓపెన్ చేయలేదు. ఇది చూడండి సూపర్గా ఉందండి, రెడ్ కాంబినేషన్ శారీ. దానికి వచ్చేసి బార్డర్ ఇలా ఉంది, కొంగు పార్ట్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. ఈ శారీస్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదండి, చాలా బాగున్నాయండి ఇవి కూడా. ఇది కూడా పట్టు టైప్లోనే, ఇది మా పిన్ని వాళ్ళు పెట్టారండి. చూసారా బాక్స్లో కూడా ఇంకా ఓపెన్ చేయని శారీస్ ఉన్నాయి, కానీ పట్టు చీరలు అంటే ఆడవాళ్ళకి పిచ్చి కదా,
ఇది చూడండి, ఇది పింక్ కలర్ కాంబినేషన్ అండ్ గ్రీన్ అండి. మా హస్బెండ్ వాళ్ళ అక్క కూతురు పెట్టింది చూడండి. ఇది చాలా బాగుంది. ఇది కూడా శారీ, ఇది కూడా ఇంకా స్టిచ్చింగ్ చేయించుకోలేదు బ్లౌజ్. నెక్స్ట్ శారీ అండి, ఇది మా పిన్ని అండి, మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్. ఈ శారీ చాలా లైట్ వెయిట్ ఉందండి, చాలా సూపర్గా ఉంది. నాకు అసలు ఇందాక చూసారు కదా, ఉన్న కలర్స్లో కన్నా ఇప్పుడు నేను చూపించిన కలర్స్ అసలు శారీస్ లేవు కదండి. ఇది బార్డర్ అండి, ఇది మొత్తం సిమెంట్ కలర్ టైప్లో వస్తుంది చూడండి. చాలా లైట్ వెయిట్ అండ్ చాలా స్మూత్గా ఉంటుందండి శారీ అయితే. ఓకేనా. ఇది చూడండి, ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి, లైట్ ఆరెంజ్ కలర్. ఇది బార్డర్ అయితే ఇలా ఉంది చూడండి. ఇది సింపుల్గానే ఉంటాయి చూడండి, చిన్న చిన్న అక్కడక్కడ బుటాస్ వస్తాయి. ఇది పైట పాటు ఇది చూడండి.